నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే మన వరంగల్ ఎన్ఐటి నుంచి ఒక అదిరిపోయే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చిందండి. దీనికి మంచి విషయం ఏంటంటే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్లో ఉన్న ముఖ్యమైన వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. అవును, మీరు చూస్తున్న నెంబర్ నిజమే. ఈ నోటిఫికేషన్లో అందర్నీ మొదట ఆకట్టుకునే విషయం ఇదే. కేవలం 12వ తరగతి పాసైతే చాలు, నెలకు చేతికందే జీతం ఇది. చాలా మంచి అవకాశం కదా. ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఇవి టెంపరరీ జాబ్స్ కానే కాదు, పర్మనెంట్ ఉద్యోగాలు. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్లోని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద వస్తాయి. లోకల్, నాన్ లోకల్ అనే గొడవ లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలా ఏ రాష్ట్రం వాళ్ళైనా సరే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఈ ఉద్యోగాల బేసిక్ డీటెయిల్స్ చూద్దాం. సంస్థ వచ్చేసి ఎన్ఐటి వరంగల్. జాబ్ టైప్ ఏమో పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేస్తుంది. పోస్టింగ్ మన వరంగల్లోనే ఉంటుంది, కాని దేశంలో ఎక్కడి నుంచైనా అప్లై చేయొచ్చు. సరే, మరి ఈ నోటిఫికేషన్లో ఏమేం పోస్టులున్నాయి, వాటి మధ్య తేడాలు ఏంటి, వీటిపై ఒక క్లారిటీ తెచ్చుకుందాం. ముఖ్యంగా 3 రకాల పోస్టులున్నాయి. ఈ టేబుల్ చూడండి, మీకే ఒక ఐడియా వచ్చేస్తుంది. సూపరింటెండెంట్ పోస్టుకు డిగ్రీ కావాలి, జీతం కూడా దాదాపు 60,000 వరకు వస్తుంది. కాని అసలు మ్యాటర్ ఇంటర్ పాస్ అయిన వాళ్లకుంది. సీనియర్ అసిస్టెంట్ జాబ్కి అయితే సుమారు 45,000 జీతం, అదే జూనియర్ అసిస్టెంట్కైతే సుమారు 33,000 జీతం. అంటే ఒకే క్వాలిఫికేషన్తో 2 వేర్వేరు ఆప్షన్లు మన ముందున్నాయన్నమాట. ఇక్కడే అసలైన ప్రశ్న వస్తుంది. 12వ తరగతి అర్హతతో 2 ఉద్యోగాలకు అవకాశమున్నప్పుడు దేన్ని ఎంచుకోవాలి? ఈ నిర్ణయం మీ కెరీర్కి చాలా ముఖ్యం. ఇదే చాలామందిని కన్ఫ్యూజ్ చేసే ప్రశ్న. జీతం చూద్దామా, వయసు చూద్దామా, లేక పరీక్ష కష్టంగా ఉంటుందా, సులువుగా ఉంటుందా అని చూద్దామా? వీటన్నిటినీ ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. ఈ రెండింటి మధ్య తేడాను ఈ స్లైడ్ చాలా క్లియర్గా చూపిస్తుంది. చూడండి, సీనియర్ అసిస్టెంట్ జీతం ఎక్కువ, ఏజ్ లిమిట్ కూడా 33 ఏళ్ల వరకు ఉంది. కాని ఎగ్జామ్ కొంచెం టఫ్గా ఉంటుంది. అదే జూనియర్ అసిస్టెంట్ అయితే జీతం కొంచెం తక్కువ, ఏజ్ లిమిట్ కూడా 27 ఏళ్లే. కానీ ఎగ్జామ్ కాస్త సులభంగా ఉండే ఛాన్స్ ఉంది. మరి స్ట్రాటజీగా ఆలోచిస్తే ఏది బెటర్? చూడండి, వయసు తక్కువ ఉండి ఎలాగైనా జాబ్లోకి ఎంటర్ అవ్వాలి అనుకునే వాళ్లకి జూనియర్ అసిస్టెంట్ బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఒకసారి సిస్టంలోకి వెళ్ళాక ప్రమోషన్ల ద్వారా ఎలాగైనా పైకి వెళ్ళొచ్చు. అదే వయసు కొంచెం ఎక్కువగా ఉండి ప్రిపరేషన్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్లు డైరెక్ట్గా సీనియర్ అసిస్టెంట్ పోస్ట్కి ట్రై చేయొచ్చు. ఇక మరో ముఖ్యమైన విషయానికొద్దాం. అదే అప్లికేషన్ ఫీజు. ఇది కొంచెం ఎక్కువే ఉంది. ఇది కూడా మన నిర్ణయాన్ని ప్రభావితం చెయ్యొచ్చు. జనరల్, ఓబీసీ ఇంకా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్లకి అప్లికేషన్ ఫీజు ఏకంగా 1,500 రూపాయలు. ఇక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ మహిళల కూడా ఫీజు 1,000 రూపాయలకు పైనే ఉంది. సో ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. అయితే ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఈ ఎక్కువ ఫీజు ఒక రకంగా ఫిల్టర్లాగా పనిచేస్తుందట. అంటే టైంపాస్ కోసం సరదాగా అప్లై చేసేవాళ్ల సంఖ్య బాగా తగ్గిపోతుంది. దీనివల్ల నిజంగా సీరియస్గా ప్రిపేర్ అయ్యేవాళ్ల మధ్య పోటీ ఉంటుంది. కాబట్టి ఫీజు ఎక్కువగా ఉండడం వల్ల కాంపిటీషన్ తగ్గే అవకాశం కూడా ఉందన్నమాట. సరే, ఇదంతా విన్న తర్వాత ఈ జాబ్స్కి ట్రై చేయాలని మీకు అనిపిస్తే ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం. ప్రాసెస్ చాలా సింపుల్ అండి. ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్ nitw.ac.in కి వెళ్ళాలి. అక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కనబడుతుంది. దాన్ని ఓపెన్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ నింపి లాస్ట్ డేట్ లోపల సబ్మిట్ చేయడమే. చివరిగా అన్నింటికన్నా ముఖ్యమైన విషయం, అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఫిబ్రవరి 8, 2026. ఈ తేదీని క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోండి. మీ కెరియర్కు ఇదొక మంచి టర్నింగ్ పాయింట్ కావచ్చు. ఆలోచించండి.